జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలోని 16వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. వక్తు వక్తు మర్హస్య శేషేణ మర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ దివ్యాహ్యాత్మ విభూతయః విభూతయః యాభిర్ యాభిర్ విభూతిభిర్ విభూతిభిర్ లోకాన్ లోకాన్ ఇమాంస్త్వం ఇమాంస్త్వం వ్యాప్య వ్యాప్య తిష్టసి తిష్టసి. ఇక్కడ పదాలుగా విడదీసినప్పుడు వక్తుం అర్హసి అశేషేణ, వక్తుం అర్హసి అశేషేణ కలిపితే వక్తుమర్హస్య శేషేణ. ఇక్కడ దివ్యాః హి ఆత్మ విభూతయః దివ్యాహి దివ్యాః హి ఆత్మ దివ్యాహ్యాత్మ. ఇక్కడ యాభిః విభూతిభిః లోకాన్ యాభిః విభూతిభిః లోకాన్ చదివినప్పుడు యాభిర్ విభూతిభిర్ లోకాన్ యాభిర్విభూతిభిర్లోకాన్ అని చదవాలి. ఇప్పుడు మళ్ళీ వక్తు వక్తు మర్హస్య శేషేణ మర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ దివ్యాహ్యాత్మ విభూతయః విభూతయః యాభిర్ యాభిర్ విభూతిభిర్ విభూతిభిర్ లోకాన్ లోకాన్ ఇమాంస్త్వం ఇమాంస్త్వం వ్యాప్య వ్యాప్య తిష్టసి తిష్టసి. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి. వక్తుమర్హస్య శేషేణ వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి. ఇప్పుడు మళ్ళీ వక్తుమర్హస్య శేషేణ వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్
ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి వక్తుమర్హస్య శేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి. జై శ్రీరామ్.